సూపర్ ఉందన్న మూవీ సూపర్ చెప్పురా వన్ మ్యాన్ షో ఓకే యావరేజ్ డైరెక్షన్ బాగాలేదా సెకండ్ హాఫ్ దొబ్బింది జై రెబల్ స్టార్ జై పవర్ స్టార్ జై చరణ్ అంతే. ఒక పాజిటివ్ ఏంటంటే మేము ఎప్పుడు అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి క్యారెక్టర్లో చూస్తాము ఎలాంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇదైతే ఫుల్ఫిల్ అయింది. వాళ్ళు 5 years తీసుకున్నా సరే 5 years హార్డ్ వర్క్ అయితే మాకు క్లియర్గా కనిపించింది. దాని వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొంచెం బిలో యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకంటే విజువల్ వైజ్గా చాలా బాగుంది కానీ కంటెంట్ వైజ్గా వచ్చేసరికి కంటెంట్ వైజ్గా ఏం లేదు, కంప్లీట్గా జీరో అనిపించింది. అండ్ కొంచెం అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు కంటెంట్ వైజ్ ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగుండదు అనిపించింది. ఎక్కడ సెకండ్ హాఫ్లో అంటే మరీ డిజాస్టర్ అంతా ఇదిగా వరస్ట్ ఏం కాదు కానీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎక్కడ వా ఫ్యాక్టర్ లేకుండా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. అది కొంచెం బాగా తీసుకుంటే బాగుంది అనిపించింది. వీరమ్మలు ఇంతకుముందు ఏంటంటే నాకు తెలిసి ఏమంటారు క్రిష్ గారు అది ఇంకో డైరెక్టర్ సార్ వాళ్ళు తీసిర్రు. కాకపోతే నాకు అంత ఏమంటారు అరే హిట్ అవుతుందా లేదా, ఎందుకంటే ఓజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మళ్ళీ వీరమ్మలు హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి అని అనుకున్నా. కాకపోతే ఎక్సలెంట్ అనిపించింది. థియేటర్కి వెళ్ళాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ కోసం మనం వెళ్తాం థియేటర్కి. కాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా మన కీరవాణి గారు పవర్ స్టార్ రేంజ్లో ఉంది. ఎందుకంటే నేను వీరమ్మలు అనగానే ఇప్పుడు మనకి పీరియాడిక్ డ్రామా ఉంటుంది, మళ్ళీ